ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా కూటమిలో ఆధిపత్య పోరు ముదురుతోందా? ఓ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఓ పోస్టు అగ్గిరాజేస్తుందా? ఓ నేతకు ఎంపీ దగ్గరుండి ఓ కీలక పదవి కట్టబెడితే ఆయనకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందా? చివరకు ఇద్దరు నేతల మధ్య లొల్లి హైకమాండ్ పెద్దలకు తలనొప్పిగా మారుతోందా? మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య వివాదం ముదురుతోంది. ఓ నామినేటెడ్ పోస్టు విషయం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరును బయటపెట్టింది. కొద్ది రోజులుగా తన వ్యతిరేక వర్గాన్ని ఎంపీ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భావిస్తున్నారట. అయితే అదేం లేదు, తాను అందరినీ సమానంగానే చూస్తున్నానని ఎంపీ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ వివాదం పెద్దగానే కనిపిస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరితే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం టీడీపీలో చేరిపోయి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో బాలశౌరి జనసేన మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. యార్లగడ్డ టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇరువురి మధ్య వివాదాలు ఉన్నాయని అంటారు. ఇప్పుడు కూడా అవే వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకుడికి, ముఖ్యంగా తనను తీవ్రంగా దూషించిన నేతకు ఎంపీ పనిగట్టుకొని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ బోర్డు డైరెక్టర్ పదవిని ఇప్పించారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తున్నారు. అయితే వివాదాలతో తనకు సంబంధం లేదని, పొట్లూరి బసవరావుకు ఉన్న అనుభవం నేపథ్యంలోనే ఆయనను ఎంపిక చేశారని ఎంపీ వర్గం చెబుతోంది. కానీ యార్లగడ్డ మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ అయిన బసవరావుకు పదవి ఇస్తే ఎమ్మెల్యే ఓర్చుకోలేకపోతున్నారని బసవరావు వర్గం మండిపడుతోంది. మరోవైపు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో భూముల కేటాయింపు విషయంలోనూ తనకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరు నేతల మధ్య 2019 నుంచి విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు నేతలు కూటమి పార్టీలో చేరాక వివాదం సద్దుమరిగిందని అంతా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును టార్గెట్ చేసి విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే సొంత పార్టీ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించి తనను దూషించడం వెనుక ఎంపీ బాలశౌరి ఉన్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అలాగే మల్లవల్లి పారిశ్రామికవాడలో భూ కేటాయింపుల వ్యవహారంలో కూడా ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణంగా భావిస్తున్నారు. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో బాలశౌరి కుటుంబానికి పారిశ్రామికవాడలో భూ కేటాయింపులు చేశారు. ఆ టైంలో కాస్త తేడా కొట్టి ఎంపీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఇద్దరు నేతలు ఎదురెదురు పడలేని పరిస్థితి నెలకొందని ప్రచారం సాగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఎంపీ బాలశౌరి పర్యటించారు. మవలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే హాస్టల్, స్కూల్ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పీఎం ఉషా పథకం కింద మోవో స్కూల్కి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే పీఎం గతిశక్తి అనే పథకం ద్వారా పామర్రు నుంచి చల్లపల్లికి గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. నేషనల్ హైవే అథారిటీ చర్చలు జరిపి పామర్రు, చల్లపల్లి హైవేలను అనుసంధానం చేసే దిశగా గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణం చేస్తామన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో మాట్లాడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి కృషి చేస్తామని అన్నారు. జిల్లాకు ప్రధానమైన ఆభరణంల పోర్ట్ నిర్మాణం ఉందన్న ఎంపీ అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో ప్రజలకు అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతున్న ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే వెంకట్రావును కలుపుకుపోవడంలో ఫెయిల్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. మనకి దాదాపు పోర్ట్ కంప్లీట్ అయిపోతా ఉంది, పోర్ట్ వస్తూ ఉంది, పోర్ట్ నుంచి రైల్వే లైన్ వస్తూ ఉన్నాయి.
సో నేషనల్ హైవేకి కూడా మొన్న 575 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గ్రీన్ ఫీల్డ్ ఒక 10 కిలోమీటర్ల కోసమే. సో అది పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నేషనల్ హైవేలో 216లో కలపడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా డబ్బులు ఇచ్చింది. సో పోర్ట్ వస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. మొత్తంగా ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య దూరం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. తన పార్లమెంటు సెగ్మెంట్లో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో బాలశౌరి పర్యటనకు వస్తే ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ బాలశౌరి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి అందరూ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ ఈ సమావేశానికి గన్నవరం ఎమ్మెల్యే మాత్రం డుమ్మా కొట్టారట. తాజాగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లోనూ ఇదే జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు నేతలు కలిసి ముందుకు సాగాలని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇద్దరూ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కూటమికి ఇబ్బందే అన్న చర్చ జరుగుతోంది.